ఎవ్వరూ ఊహించని విధంగా 'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్ నుండి ఈరోజు రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యి ఇప్పటికే బయటకైతే వచ్చారట. సాటర్డే అలానే సండే ఎపిసోడ్‌ని పూర్తి చేసుకున్నారు హోస్ట్ నాగార్జున గారు. ఇక కళ్యాణ్‌కి సపోర్ట్ చేసింది తనూజ. యాజ్ ఎ ఫ్రెండ్‌గా రీతుకి సపోర్ట్ చేయలేదు. చేసుంటే చాలా బావుండేది అని మనం ఇంతకు ముందు వీడియోస్‌లో కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే కళ్యాణ్ కంటే రీతుకి చూసే ఆడియన్స్‌గా ఓట్లు తక్కువ పడుతున్నాయని మనకర్థమవుతుంది. కానీ హౌస్‌లో ఉన్న తనూజకి ఆ విషయం అర్థం కాలేదు. కామనర్‌గా కళ్యాణ్ కోసం ఆలోచించింది. సెలబ్రిటీ కాబట్టి రీతు సేవ్ అవుతుంది అనుకుంది. కానీ ఓట్లనేవి ఎప్పుడు ఎలా తారుమారైపోతాయో ఎవరికీ తెలీదు. మీకు నచ్చిన వాళ్ళకి ఓట్స్ వేసుకోవాలి అన్నది ఆడియన్స్‌కి తెలుసు. సెలబ్రిటీస్ లోపల ఉన్న వాళ్ళకి పెద్దగా తెలీదు కాబట్టి తనూజ అలానే పప్పులో కాలేసిందని చెప్పాలి. ఈరోజు తన స్నేహితురాలైన రీతు చౌదరి హౌస్ నుండి బయటికి వెళ్ళడం, ఒకవైపు డీమన్ పవన్, మరోవైపు తనూజ విపరీతంగా ఎమోషనల్ అయ్యారట. అయితే రీతు చౌదరి కోసం తనూజ ఒక స్టెప్ ముందడుగు వేసి మైండ్ గేమ్ ఆడి ఆలోచించి ఉండుంటే ఈరోజు రీతుకి బదులు సుమన్ శెట్టి గారు హౌస్ నుండి బయటికి వెళ్ళేవారేమో. రీతు చౌదరి చేసిన తప్పు టాస్క్‌లు ఆడేటప్పుడు తనకంటూ ఎలివేషన్‌ని తెచ్చుకోలేకపోయింది. ఎటువంటి ఎలివేషన్ లేకపోవడం ఈ వారంలో టాస్క్‌లు ఆడినా అవి ఆమెకు ప్లస్ పాయింట్ కాలేదు. ఇకపోతే చెప్పుడు మాటలు విని తనకి తానే గొయ్యి తీసుకుందని చెప్పుకోవాలి. అయితే ఇమాన్యుల్ ఇచ్చిన సలహాలను పాటిస్తూ భరణి గారిని టార్గెట్ చేయడం భరణి గారికి ప్లస్ పాయింట్ అయింది. ఈ వారం రీతు కంటే భరణికి ఎక్కువ ఓట్స్ రావడానికి కారణం మాత్రం ఇక రీతు భరణి గారిని టార్గెట్ చేయడం అని చెప్పుకోవాలి. సంజన గారు ఎటువంటి గేమ్ ఆడలేదు. కేవలం ఒకే ఒక్క టాస్క్ ఆడి సంజనకి మంచిగా ఓటింగ్స్ వచ్చింది. సుమన్ శెట్టి గారు ఒకటే టాస్క్ ఆడారు. ఆయనకు కూడా మంచి ఓటింగ్ వచ్చింది. ఇక దాదాపు 2, 3 టాస్క్‌లు ఆడినా సరే రీతు చౌదరికి ఆ ఎలివేషన్ రాలేదు. దాంతో ఈ వారం ఓట్లు మొత్తం తారుమారైపోయాయి. టాప్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటారు. బాటమ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రమే ఓటింగ్స్‌లో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటారు. ఈరోజు అదే జరిగింది. సుమన్ శెట్టి గారికి అందరూ గుడ్ బై చెప్పేయాల్సిన డే వచ్చింది అనుకున్నారు. కానీ చివరిగా రీతు చౌదరి హౌస్ నుండి వెళ్తుందని హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. సంజననో, భరణినో, సుమన్ గారో ఈరోజు వెళ్ళిపోతారు అనుకుంటే తీరా చూస్తే ఊహించని ఎలిమినేషన్ జరిగి రీతు చౌదరి హౌస్ నుండి వెళ్ళిపోవడంతో తనూజ విపరీతంగా ఎమోషనల్ అయ్యి సారీ కూడా చెప్పడం జరిగిందట. దానికి కారణం ఆమె టాస్కుల్లో తనూజ రీతుని టార్గెట్ చేయడమే. సో, విషయం కోసం మాట్లాడుతూ సారీ చెప్పి తనకు సెండ్ ఆఫ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా జరిగిపోయిన తరువాత సారీ చెప్తే విలువే లేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాగార్జున గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆట మార్చండి ఓట్లు తారుమారవుతాయి. ఆట మార్చండి లేదంటే మీ ఓట్లు పడిపోయే ఛాన్స్ ఉంటాయి. ఎవరైనా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. అది మేబీ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి అప్పుడప్పుడు అర్థం కాదని చెప్పుకోవాలి. ఎవరి ఫేవరెట్ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు. కానీ మన స్నేహితులుకి ఎస్టిమేషన్ చేయడం అన్నది కూడా అప్పుడప్పుడు టాప్ కంటెస్టెంట్స్‌కి చాలా అవసరం పడుతుందని చెప్పాలి. టాప్‌లో ఉన్నవాళ్ళు పక్కన వాళ్ళ కోసం ఆలోచిస్తూ వాళ్ళని మరో మెట్టు ఎక్కించడానికి ప్రయత్నించాలి. మరి మీరేమనుకుంటున్నారు రీతు ఎలిమినేషన్‌పై? కామెంట్స్‌లో చెప్పండి.